నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత, రాజకీయ విశ్లేషకులు చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. నాగచైతన్య ధూళిపాల శోభిత సెకండ్ ఇన్నింగ్స్ అంటే నాగచైతన్య రెండో వివాహము శోభితతో ఎంగేజ్మెంట్ జరిగింది కాబట్టి సో కట్ చేస్తే వీళ్ళ మధ్యలో వేణుస్వామి కాంట్రవర్సీ నిన్న ఆయన ఒక వీడియో రిలీజ్ చేస్తున్నారు. వీళ్ళ గ్రహబలాలు సరిగా మ్యాచ్ అవ్వలేదు కాబట్టి 2027లో ఆయన విడిపోతారనే జోస్యం చెప్పినారు. ఏంటండి వాళ్ళు ముచ్చటగా పెళ్లి చేసుకుంటే ఇతని ఇష్యూ ఏంటి మధ్యలో? వేణుస్వామి ఫస్ట్ అసలు వాళ్ళ విస్తారానికి బెస్ట్ విషెస్ చెప్దాం. ఓకే, సెకండ్ ఇన్నింగ్స్ చేతు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ఇది సక్సెస్ఫుల్గా సాగాలి మనం విష్ చేద్దాం. అది పక్కన పెట్టి వేణుస్వామి ఇంటర్ఫియరెన్స్ అంటే సమంత చేతు విషయంలో ఆయన చెప్పింది జరిగింది కనుక ఆయన ఆల్రెడీ పెళ్ళప్పుడు వీళ్ళిద్దరు విడిపోతారు అని చెప్పినట్టు జరిగింది కనుక ఆయన చెప్పింది చాలా జరిగినాయి. సమంత విషయం అవ్వచ్చు, రష్మిక విషయం అవ్వచ్చు, కేజ్రీవాల్ అరెస్ట్ అవుతాడన్న విషయం అవ్వచ్చు, చంద్రబాబు అరెస్ట్ అవుతాడని చెప్పిన విషయం అవ్వచ్చు, కేసీఆర్కి అనారోగ్యం వస్తుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది, కేటీఆర్ని కేసులు చుట్టుముట్టుకుంటాయి అని చెప్పినవి జరుగుతున్నాయి. మొన్న ఎన్నికలప్పుడు జగన్ గెలుస్తాడు అన్నది పోయింది. తెలంగాణలో ఆయన ఏమి కేసీఆర్ గెలుస్తాడని చెప్పాలి. అసలు బీఆర్ఎస్ పేరు మార్చడమే దానికి బ్యాడు. పేరు మార్చకపోతే మళ్ళీ టీఆర్ఎస్ అని రాకపోతే ఆ పార్టీకి మనుగడ లేదని కూడా చెప్పాడు ఆయన ఓపెన్గా. కేటీఆరే ముఖ్యమంత్రి అని కనుక వెళితే స్ట్రైట్ అవే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, కానీ ఇతరత్ర కాదు. అంతేకాని కేసీఆర్ వస్తాడని ఆయన ఏం చెప్పలే అక్కడ. సో ఇప్పుడు ఆ జగన్ విషయంలో ఆయన బాగా తప్పిదం అయింది కనుక, ఘోర తప్పిదం అయింది కనుక ట్రోల్ చేస్తున్నారు. అది ఓకే అంటే ఆయన ఫాలో అవుతున్నాను, ఆయన గురించి తెలుసు కనుక 80% ఆయన చెప్పిన సక్సెస్, 20% అంత మాత్రం డిస్క్వాలిఫై చేయలేదు కదా. ఒక హాస్పిటల్లో ఇద్దరు పేషెంట్స్ చచ్చిపోయారు కనుక హాస్పిటల్ బ్యాన్ చేయాలని అనలేం కదా. సో లైక్ దట్. అందుకని సమర్థించడం కాదు, బట్ ఆయన నిన్న చేసిన విషయం వరకు మాట్లాడుకుంటే ఆయన ముహూర్తం విషయంలో మాట్లాడాడు. నిశ్చితార్థానికి పెట్టిన ముహూర్తం కరెక్ట్ కాదు, బ్యాడ్ ముహూర్తం, ఆ ముహూర్తం ప్రకారం కరెక్ట్ కాదని. బట్ ఇంకో జ్యోతిష మేధావి ఆ ముహూర్తం ఈయన తప్పుగా తీసుకున్నాడు లెక్క, ఆ లెక్క ప్రకారం ఆ ముహూర్తం బలమైన ముహూర్తమే. కేవలం ఆరోగ్యంగా వాళ్ళ పెద్దలు, ఆ కుటుంబ పెద్దలు నాగార్జున కానీ అమ్మాయి శోభిత కానీ వాళ్ళ ఇంట్లో పెద్దలకి అనారోగ్యం వస్తుంది తప్పితే మిగతా వీళ్ళ బంధానికి ఏదైతే ఆయన లెక్క చెప్పారు. సో ఇవన్నీ ఒక లెక్కలు. ఇతను ఎందుకు ఎంటర్ అయ్యాడంటే ఆల్రెడీ చెప్పున్నాడు కనుక, జరిగింది కనుక చెప్పాడు. కాకపోతే ఆయన అలా చెప్పకుండా ఇప్పుడు కూడా జ్యోతిష్కంలో ఒక శాస్త్రంలో ఒకటి ఉంది, దోషాలు చెడు ఏదైనా ఉంటే ఆ మనిషికి వ్యక్తిగతంగా పర్సనల్గా చెప్పాలి. శుభము మంచి ఉన్నప్పుడు మూడో మనిషికి కూడా చెప్పచ్చు. శాస్త్రం యొక్క ధర్మం అది. నీ జాతకం నేను చూస్తున్నానంటే, నీ జాతకం నాకు చాలా ఏదైనా తప్పిదం దోషం కనపడింది అనుకో, నేను అతనికి చెప్పకూడదు. మన నందులాల జాతకంలో ఇలా ఉందని అతను ఆ చెడు చెప్పకూడదు. చెడు నీకే చెప్పాలి, నాయన నీ దోషం ఉంది జాగ్రత్త, నీకు పర్సనల్ చెప్పాలి. అలా కాకుండా ఆయన ఓపెన్గా ఇలాగూ చెప్పడం అనేది తప్పు. ప్లస్ ఆయన ఇంకోటి కూడా అన్నాడు, వెంకటేశ్వర స్వామి మీద అమ్మవారి మీద ఒట్టు పెట్టుతున్నాను, ఇక నేను చెప్పను అన్నాడు. ఆ ఒట్టును కూడా గట్టు మీద పెట్టి చెప్పారు. అది ఆయన చేయకూడదు, తప్పు. డెఫినెట్గా ఆ విషయంలో ఆయనలో చేసి ఉండకూడదు. ఏమైనా ఉంటే పర్సనల్గా చెప్పుండాలి తప్పితే ఇలా కరెక్ట్ కాదు. ఇప్పుడు జాతకాలు అనేది ఆయన కూడా చెప్తాడు, ఇంకో ఆయన ఏమో కాదంటున్నారు. సో ఇవన్నీ ఎవరు కరెక్ట్ ఏంటని నేను పండితులం కాదు డిసైడ్ చేసేది. ఇక్కడ ఇప్పుడు అమ్మాయి మనం ఇన్ జనరల్ మనం లాంటి వాళ్ళు కోరుకునేది ఏంటంటే, గతములో వాళ్ళిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకుని మళ్ళీ 4 సంవత్సరాలతో విడిపోయారు. విడిపోవడంలో కారణాలు ఏంటంటే, ఎవరికి కంపాటబిలిటీ ఇద్దరి మధ్య లేకపోయింది, ఈగో ప్రాబ్లం వచ్చినాయి. ప్లస్ అక్కినేని ఫ్యామిలీ కోడలు, ఆ కోడలు అక్కినేని ఇంటి కోడలు అన్న లెవెల్లో అమ్మాయి ఉండాలి. అది అలా కాకపోతే కుటుంబ మర్యాద గౌరవం పోతాయి. ఇలాంటి విషయాలన్నీ వచ్చాయి. ఇలాంటి విషయాల వల్ల విడిపోయారు. విడిపోయినాక ఇప్పుడు ఇది ఏ విషయం వల్ల అక్కడ గతంలో తప్పులు జరిగి, ఎవరి తప్పులు అయినా, మీ తప్పు వాళ్ళదా, అమ్మాయి తప్పు, ఏ తప్పు, ఏ తప్పుల వల్ల విడిపోయారో ఆ తప్పులు జరగకుండా చూసుకోవాలి. ఆ తప్పులు ఈసారి జరగకుండా ఈ సవ్యంగా ఈ ప్రయాణం సాగాలి.
అని అనుకున్నాను. నేను దానికి ఆ అమ్మాయి శోభిత నాట్ లోకల్, అమ్మాయి ఇంటర్నేషనల్, ఒక మోడల్. సో ఇంటర్నేషనల్గా దేశ విదేశాలు చూసిన పిల్ల, అనేక మంది వ్యక్తుల్ని చూసి సమాజాలు చూసి. సో ఒక విజన్, ఆ అమ్మాయికి విజన్ కొంచెం లాంగ్ విజన్ ఉంటుంది, చాలా పెద్ద మైండ్స్ విజన్ ఉంటుంది కనుక ఆ అమ్మాయి వీటిలన్నిటికీ మేనేజ్ చేసుకోగలదు, వీటన్నిటినీ సర్దుకోగలదు. అవస్థ ఎలా ఉండాలి ఏంటి అని ఇప్పుడు అమలు ఉందమ్మా. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా నాగార్జున కూడా రెండో పెళ్ళి, మొదటి పెళ్ళి పెద్ద సంబంధమే, రామానాయుడు గారి కదా, అంత పెద్ద సంబంధం అయినా సరే వాళ్ళు ఒకళ్ళొకళ్ళు కంపాటబిలిటీ లేక విడిపోయారు. నెక్స్ట్ అమలను చేసుకున్నాడు. అమల పెళ్ళైన కాడ నుంచి అక్కినేని కోడలుగా స్థిరపడిపోయింది. ఈ సినిమాలు గినిమాలు అన్నీ మానేసి అక్కినేని కోడలుగా గౌరవాన్ని నిలబెడుతూ గౌరవంగా కాపాడు. అందుకనే సజావుగా వాళ్ళది ఎక్కడ ఏ మాట ఎవరో ఒక మాట అంటానికి లేని పరిస్థితి సాగదు. అట్లా చేతుది కూడా రెండో పెళ్ళి అలా సాగాలి అని కోరుకుంటున్నాం. అలా సాగాలంటే ఇద్దరు సైడ్ కూడా జాగ్రత్తలు పడాలి, మళ్ళీ మరో తప్పిదం జరగకుండా చూడాలి అనేది. ఇప్పుడు సమంత అతను ఏమంటాడు, 20 ఏళ్ళు ఇంకో అమ్మాయి వల్లే ఈ పెళ్లి చేసుకుంటున్నాడు అంటున్నాడు. సరే, ఆయన అన్నది వాస్తవమా, ఆయన చూసుకున్న టైమింగ్ కరెక్టా, ఇంకో శాస్త్రి గారు ఇంకో పంతులు గారు చెప్పిన టైమింగ్ కరెక్టా, ఆ టైమింగ్లో తేడా ఉంది. అది కర్కాటక రాసి ధనుసు రాసి అంటున్నాడు, కర్కాటక ఏదో చెప్తున్నాడు. ఆయన ఒకటంటే ఆయన ఒకటి అంటే ఇప్పుడు జాతకాలు ఎట్లా ఉంటాయంటమ్మా, 10 నిమిషాలు తేడా ఉన్నా కూడా అందరు రాసులు బట్టి కాదు, నేను ఆయన చెప్పాడు బ్రహ్మాండం పాయింట్, అది రాసులు బట్టి జాతకాలు చూడకూడదు. ఎందుకంటే రాసులు పేర్లను బట్టి కాదు, గ్రహ ఇదంటారు జాతకం చేసేటప్పుడు ఉంటుంది, రాసులు బట్టి కాకుండా పాయింట్ బట్టి చూడాలి. ఎందుకంటే రాసులు నిజమే. ఇప్పుడు వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. పిఎం నరేంద్ర గారి జాతకం రాశి ప్రకారం వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం, నేను వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం, ఇద్దరు ఒకటే రాశి. మరి ఆయన పిఎం అయ్యాడు, మనం ఇక్కడ ఉన్నాం. సో రాసులు బట్టి కాకుండా లగ్నం, సరే లగ్నాన్ని బట్టి చూడాలి. ఏ లగ్నంలో పుట్టారు ఆ లగ్నాన్ని బట్టే చూడాలి తప్పితే రాసులు బట్టి చూడకూడదు. రాసులు లక్షలు ఉంటాయి ఒక్కొక్కరికి. అంటే ఎందుకు చూడకూడదంటే ఆ రాశిలో పుట్టచ్చు, కానీ 10 నిమిషాలు తేడా ఉన్నా చక్రాలు మారుతూ ఉంటాయి. సో ఆ తేడాలు ఉంటాయి, ఆ లెక్కలు ఉంటాయి. మరి ఈయన రాశి ప్రకారం చూశాడు, ఆయన లగ్నం ప్రకారం చూశాడు. లగ్నం ప్రకారం చూసి ఆయన ఏమంటాడు, ఏ ప్రాబ్లం లేదు, ఆరోగ్యం తప్పితే ఇంకేం ప్రాబ్లం లేదు. రాశి ప్రకారం చూసిన ఆయనేమో రాశి ప్రకారం నక్షత్రం చూసేసి ఆయనేమో తేడా ఉందంటున్నారు. సో ఇది డిబేటబుల్. కానీ ఆయన ఈ డిబేటబుల్ ఇష్యూని ఓపెన్లో పబ్లిక్లో చెప్పకుండా పర్సనల్గా చెప్పుకుంటూ, ఆయన పరిచయాలు ఉంటాయి కదా, పర్సనల్గా వాళ్ళ మనుషులకు డైరెక్ట్గా చెప్పకపోయినా వాళ్ళ మనుషులకు కొంచెం జాగ్రత్తలైనా ఇలా ఉంది. ఇప్పుడు యోగాలు హోమాలు ఎందుకు చేస్తారు? వేలు లక్షలు ఖర్చు పెట్టి ఎందుకు? ఇలాంటి దోషాలు ఉంటే నివృత్తి చేయడానికి, అంతే కదా. ఈ దోషం కరెక్ట్గా జరిగి తీరుతుంది. ఏమైనా అంటే హోమాలు ఎందుకు, లక్ష చేయటం ఎందుకు, త్యాగాలు ఎందుకు? సో ఈ హోమాలు యాగాలు చేసేది అందుకు. సో అలాంటి సలహా ఇచ్చి నాయన ఇది ఉంది, కొంచెం యాగం చేసుకో, లేకపోతే హోమం చేసుకో, ఇది చేసుకోండి, లేకపోతే ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ రెండోది కూడా అయితే బాగోదు, మీకే మంచిది కాదు పబ్లిక్లో అని చెప్పచ్చు. అలా కాకుండా ఇలా చెప్పడం, వీడియో చేయడం తప్పు.